హాయ్ స్టూడెంట్స్. సో మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో నెక్స్ట్ వన్ అప్లికేషన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించి మనం ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తామో అవన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించిన అప్లికేషన్స్ అవుతాయి. సో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో మనం ఎలాంటి టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ని బేస్ చేసుకుని మనం ఎక్కడెక్కడ సెవరల్ డొమైన్స్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే నేను ఇక్కడ జనరల్లీ 10 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తామనేది నేను ఇప్పుడు చెప్తాను. సో అందులో మనకి చాలా చోట్ల యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ రఫ్గా నేను ఒక 10 డొమైన్స్ అనేవి మీతో డిస్కస్ చేస్తా. సో ద సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ extensively in several domains. సో ఈ సెవరల్ డొమైన్స్ అనేవి మనకి డిఫరెంట్ కేటగిరీస్లో తీసుకుంటాం. సో దట్ ఈస్ categorized into different types. సో అందులో ఫస్ట్ కేటగిరీ సిస్టమ్ సాఫ్ట్వేర్. సో వాట్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్? సో జనరల్లీ మనకి ఓఎస్ అంటాము. సో ఓఎస్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయడానికి తీసుకునే సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ విండోస్ మనం ఎక్కడా కూడా ఓఎస్ అంతా మనం కరప్ట్ అయిపోతే మనం సిస్టమ్ అనేది యాక్సెస్ చేయలేం. సో అంటే ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటేనే మనం అక్కడ ఒక సిస్టమ్ని యాక్సెసింగ్ అనేది చేయగలుగుతాం. వాట్ ఈజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే మనకి ఇక్కడ కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్స్, అంటే ఒక్క అప్లికేషన్తో మనం రన్ చేయం. సో సాఫ్ట్వేర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనగానే మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ అన్నిటిని కేటగిరీస్ చేసి దాన్ని రీసోర్సెస్ కింద తీసుకుని వాటి యొక్క సపోర్ట్తో మనం ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేస్తాం. సో ఇలాంటి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటే జనరల్లీ విండోస్, కంపైలర్స్, ఎడిటర్స్ ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్స్. సో ఇది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. It is necessary to manage execution of application program for example compilers, editors. సో మనం వీటిని సిస్టమ్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాం. సో సెకండ్ కేటగిరీ వచ్చేసరికి మనకి నెట్వర్కింగ్ అండ్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. సో నెట్వర్కింగ్ అండ్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటే మనం జనరల్లీ కోడింగ్ రాస్తాము. ఆ కోడింగ్ని ఏదో ఒక లాంగ్వేజ్ని బేస్ చేసుకుంటాం. అయితే అదే కోడింగ్ మనం వెబ్ అప్లికేషన్స్ కోసం కనుక మనం మెయింటైన్ చేస్తే అలాంటి సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెట్వర్కింగ్ అండ్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. అంటే మనం ఒక నెట్వర్కింగ్ యాక్సెస్ చేసుకోవడానికి కానీ లేదు ఆ నెట్వర్క్ యొక్క సపోర్ట్ని మనం తీసుకోవడానికి కానీ కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి మనకి మధ్యలో ఇంటరాక్షన్గా వర్క్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి ఇంటరాక్టెడ్ సాఫ్ట్వేర్స్ని మనం నెట్వర్కింగ్ అండ్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. అలానే కొన్ని సాఫ్ట్వేర్స్ని బేస్ చేసుకుని మనం వెబ్ అప్లికేషన్స్ని వెబ్ పేజెస్ని మనం డెవలప్ చేస్తాం. అవి కూడా మనకి నెట్వర్కింగ్ అండ్ వెబ్ అప్లికేషన్ కేటగిరీస్లో వస్తాయి. సో ఇలాంటివన్నీ కూడా ద సెకండ్ కేటగిరీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్. సో మనం ఏ ఆర్డర్లో అయినా చెప్పుకోవచ్చు, బట్ నేను జస్ట్ ఈ ఆర్డర్ బేస్ అవుతున్నాను. It provides for computers to interact with each other. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి HTML, PHP అండ్ XML. సో ఈ 3 కేటగిరీస్ కూడా మనం నెట్వర్కింగ్ అండ్ వెబ్ అప్లికేషన్స్కి సపోర్టెడ్గా
ఎగ్జాంపుల్స్‌గా చెప్పుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్. ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్. సో, వాట్ ఈజ్ ఎంబెడెడ్? అంటే మనం ఏదో ఒక దాంతో బిల్డప్ అయితే దాన్ని జనరల్లీ మనం ఎంబెడెడ్ అంటాం. సో, ఇక్కడ మనకి వాషింగ్ మిషన్స్, శాటిలైట్స్ లేదు మనకి ఏవైతే ఎలక్ట్రికల్ డివైసెస్ కింద మనం యూజ్ చేస్తూ ఉంటామో అవన్నీ కూడా ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్స్. అంటే దానికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ కోడింగ్ అనేది ఒకటుంటే, ఆ కోడింగ్‌ని ఒక మెషిన్ సాఫ్ట్‌వేర్‌తో మనం ఏం చేస్తాము అంటే ఎంబెడెడ్ చేస్తాం. సో, అలాంటి సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా మనకి ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్స్‌లోకి తీసుకుంటాం. So this type of software is embedded into the hardware as a part of large systems. So example, washing machines and satellites. So next fourth category, reservation software. సో, మనం రిజర్వేషన్ సిస్టమ్స్‌కి వెళ్తాం. అంటే ఏదైనా సరే ఒక ఆన్‌లైన్ రిజర్వేషన్ గాని, లేదు డైరెక్ట్‌గా బుకింగ్ కానీ మనం వెళ్లి బుక్ చేసుకుంటాం. ట్రైన్ రిజర్వేషన్, ఫ్లైట్ రిజర్వేషన్, బస్ ఓకే. నైట్ బసెస్ రిజర్వేషన్ ఇవన్నీ కూడా మనం రిజర్వేషన్ సిస్టమ్స్ బేస్ చేసుకుంటాం. సో, రిజర్వేషన్ కూడా మనకొక సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఏంటి ఆ సాఫ్ట్‌వేర్ అంటే మీరు ఎంటైర్ ఎక్కడైనా కూడా మనం ఒక్కసారి ఒక టికెట్ బుక్ చేసుకున్నాము అంటే అది మొత్తం ఆల్ ప్లేసెస్‌లో కూడా ఆ ప్లేస్ అనేది బుకింగ్ అని చూపిస్తుంది. సో, దట్ టైప్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఈస్ రియల్ టైమ్ ఆన్‌లైన్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్. అంటే మనకి రియల్ టైమ్‌గా బల్క్‌గా ఏ సిటీలో అయినా సేమ్ యాక్సెసింగ్ జరిగేటట్టుగా మనం అక్కడ సాఫ్ట్‌వేర్ అనేది యూజ్ చేస్తాం. సో, మీరొక సిటీలో రిజర్వేషన్ కంప్లీట్ చేశారు. సో, అదే సీట్‌లో, అదే ట్రైన్‌లో వేరే సిటీలో రిజర్వేషన్ అనేది జరగదు. బికాజ్ అక్కడ ఆన్‌లైన్ అప్డేటింగ్ సాఫ్ట్‌వేర్ అనేది ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. సో, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనకు ఒక్కొక్కసారి బెర్త్ మిస్ అవుతాం. అంటే అక్కడ వేరే పర్సన్ ఇంకొక 1 మిల్లీ సెకండ్స్‌లో అది ముందుగా మనం బుక్ చేసుకోవడం వల్ల అక్కడ రిజర్వేషన్ అనేది ఫస్ట్ వాళ్ళకి బుక్ అయింది. సో, అలా ఏంటంటే రిజర్వేషన్ సాఫ్ట్‌వేర్స్ అనేవి మనకి రియల్ టైమ్ సపోర్టెడ్ సాఫ్ట్‌వేర్స్‌గా మనకి యూజ్ అవుతూ ఉంటాయి. సో, ఇట్ ఈస్ primarily used to store and retrieve info other activities. సో, నెక్స్ట్ ఫిఫ్త్ కేటగరీ వచ్చేసరికి మనకి బిజినెస్ సాఫ్ట్‌వేర్స్. సో, మనకి లాట్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా ఏ కేటగరీలో ఉంటాయంటే జనరల్లీ బిజినెస్ సాఫ్ట్‌వేర్ కేటగరీలో ఉంటాయి. సో, బిజినెస్ సాఫ్ట్‌వేర్ కేటగరీ అంటే మనకి స్కూల్‌కి రిలేటెడ్‌గా మనం స్టూడెంట్ డేటా ఎంటర్ చేసుకునే డేటా అన్ని సాఫ్ట్‌వేర్స్ కూడా మనకి బిజినెస్ కేటగరీలోకొస్తాయి. అలానే స్టాక్ మార్కెట్ కేటగరీస్. నెక్స్ట్ మీరేదైనా ఒక షాప్ బేస్ చేసుకొని పర్చేజెస్, ఆర్డర్స్ అవన్నీ బేస్ చేసుకోవడానికి సాఫ్ట్‌వేర్ కావాలంటే అది కూడా మనకి బిజినెస్ సాఫ్ట్‌వేర్ కేటగరీలో వస్తాయి. సో, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని మనం బిజినెస్ సాఫ్ట్‌వేర్ కేటగరీలో తీసుకుంటాం. సో, దట్ ఈస్ ఇట్ ఈస్ యూజ్డ్ it is used to support the business applications for example schools, stock markets. సో, ఇవి జనరల్లీ 5 మెయిన్ కేటగరీస్. సో, ఇంకొక
రిమైనింగ్ కేటగిరీస్ చూద్దాం. సో, దానికి నేను కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఏమి ఇవ్వట్లేదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి తీసుకుందాం. ఎంటర్‌టైన్‌మెంట్ సాఫ్ట్‌వేర్. సో, మీరు ఎగ్జామ్‌లో ఒక 10 కనుక మీరు రాయాలి అనుకుంటే వీటికి ఓన్‌గా మీరు డెవలప్ చేసుకోండి. సో, నేను నార్మల్‌గా చెప్తున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్ సాఫ్ట్‌వేర్స్ మీన్స్ మనం గేమింగ్ సాఫ్ట్‌వేర్స్ లేదు కొన్ని రిలేటెడ్ గేమింగ్ పర్పస్‌లో కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. పజిల్ సాఫ్ట్‌వేర్స్, పజిల్ గేమ్స్ ఇవన్నీ కూడా మనకి ఎంటర్‌టైన్‌మెంట్ సాఫ్ట్‌వేర్స్ కింద తీసుకుంటాము. సో, నెక్స్ట్ ఏఐ సాఫ్ట్‌వేర్. సో, వాట్ ఈస్ ఏఐ సాఫ్ట్‌వేర్స్? సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీన్స్ మెయిన్‌లీ లాజికల్‌గా మనం ఏదైతే సాఫ్ట్‌వేర్ మీద బేస్ చేసుకుంటున్నామో వితౌట్ కోడింగ్ ఓన్లీ మనకి అక్కడ లాజికల్‌గా మన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ సాఫ్ట్‌వేర్‌లో డెవలప్ చేసుకుంటూ ఉంటాం. సో, జనరల్లీ మైండ్ రీడింగ్ కంప్యూటర్స్ అంటాం. మైండ్ రీడింగ్ కంప్యూటర్స్ మీన్స్ మన మైండ్ నుంచి వచ్చిన ఏదైతే థింగ్ ఉందో దాన్ని రీడ్ చేసుకునే సాఫ్ట్‌వేర్స్ కూడా ఉంటాయి. సో, అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీన్స్ మనకొక లాజికల్ వేలో తీసుకున్న సాఫ్ట్‌వేర్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్స్. నెక్స్ట్ సైంటిఫిక్ సాఫ్ట్‌వేర్. సైంటిఫిక్ వాళ్ళు ఎక్కువగా బాగా హైలీ ప్రొఫెషనల్‌గా వర్క్ చేసే సాఫ్ట్‌వేర్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. సో, వాటన్నీ కూడా మనకి సైంటిఫిక్ కేటగరీలో తీసుకుంటాం. సో, అలానే మనకి ఇంకా యుటిలిటీస్ సాఫ్ట్‌వేర్స్ అని చెప్పి, డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్స్ అని చెప్పి మనకుంటాయి. సో, ఇవన్నీ కూడా అదర్ కేటగరీస్. సో, లాస్ట్ వన్ డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్. సో, ఇలా టోటల్ మనకి 10 అప్లికేషన్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్. సో, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కేటగరీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్‌ని మనం డిజైన్ చేసుకునే కేటగరీస్. థాంక్ యూ.